ఇక జగన్ రెంటపాడ పర్యటన కేసులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. జగన్ రెంటపాడ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని అంబటి రాంబాబు, విడుదల రజనీపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నేడు అంబటి రాంబాబు, విడుదల రజని విచారణకు హాజరు కావాల్సి ఉంది. జగన్ రెంటపాడ పర్యటన కేసులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. పూర్తి వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక, జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాలలో పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా సత్తెనపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి వైసీపీ నేతలైతే విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 113 మందిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేయగా విడతల వారీగా వైసీపీ నేతలైతే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అయితే హాజరవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు ఒకసారి విచారణకు హాజరై రాగా ఈరోజు మరొకసారి సత్తెనపల్లి పోలీసులు అయితే మరొకసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా చిలకలూరుపేటకు చెందిన మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఈరోజు 2 పోలీస్ స్టేషన్లు, సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్, 2 పోలీస్ స్టేషన్లో కూడా విచారణకు రావాలని ఆమెకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రెండు స్టేషన్లకు విచారణకు వెళ్లేందుకు ఈరోజు సిద్ధమవుతున్నట్టుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రెంటపాలలో పర్యటన సందర్భంగా పోలీసులు అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు 3 వాహనాలు, 100 మంది వైసీపీ నేతలకే అనుమతిస్తున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ స్పష్టంగా పదే చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలంతో, దాని అల్లరి మోకలతో కూడా సత్తెనపల్లికి ర్యాలీగా వచ్చి అక్కడ సామాన్య ప్రజానికాన్ని కూడా ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అనుమతి లేకుండా డీజేలు పెట్టి, ర్యాలీలు పెట్టి, క్రేన్లతో స్వాగతాలు పలికి కూడా అక్కడ సామాన్య ప్రజానికానికి, వాహనదారులకు ఇబ్బందులు కలిగించారంటూ కూడా మరోవైపు కొంతమంది పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగి పోలీసులు విధులకు కూడా ఆటంకం కలిగించారనే కోణంలో కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన అయితే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, అక్కడకున్న నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి ఇన్ఛార్జి సుధీర్ భార్గవరెడ్డి లాంటి నేతలు ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఈరోజు మరొకసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆ విచారణ చేసి వదిలిపెడతారా లేక విచారణ అనంతరం అరెస్టులు ఏమైనా చేస్తారనేది కూడా అందరిలో అయితే ఆసక్తి అయితే నెలకొని ఉంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.